హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి అబ్బా, ఎందుకంటే కొంచెం కోల్డ్ చేసింది, ఏమనుకోకండి. ఇది కూడా వ్లాగ్ నేను అంతకుముందు షూట్ చేసిందనమాట. సో నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మెంతులు వాటర్ అనేది తీసుకుంటున్నానండి. నార్మల్గా అయితే ఇప్పుడు నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను డైలీ మార్నింగ్. ఇది అంతకు ముందు అని చెప్పాను కదా, సో అందుకని ఇది ముందు రోజు అయితే నైట్ నానబెట్టేసుకుంటానండి. సో కొంచెం తీసుకుంటాను అనమాట అలాగా. అండ్ తర్వాత ఏంటంటే ఇది బీట్రూట్ జ్యూస్ అనేది ఈ మధ్యన కొంచెం అలవాటు చేసుకున్నాను. అండ్ బాగుందనమాట తాగినప్పటి నుంచి. కొంచెం నీరసం అదే లేకుండా ఎవరికైతే అలా అనిపిస్తుందో కొంచెం తాగితే మంచిది కూడాను, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులో ఏంటంటే బీట్రూట్, క్యారెట్, అలాగే చిన్న అల్లం ముక్క, కీర, సో ఇవి వేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా అలాగే ఉసిరి కూడా యాడ్ చేసాం, మర్చిపోయాను. అండ్ ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసేసి జ్యూస్ కింద చేసుకుంటే మరీ ఎక్కువ వాటర్ చేసేసి బాగా ఇదంటే పల్చగా కాకుండా కొంచెం మీడియంగా అనమాట. సో ఈ విధంగా కొద్దిగా తేనె వేసి చక్కగా పిల్లలకి కానీ ఇచ్చేసిన, పెద్దవాళ్ళకి ఎవరైనా సరే చక్కగా తాగితే చాలా చాలా మంచిది అనమాట. అలాగే స్కిన్ కూడా చాలా మంచిదండి జ్యూస్ తీసుకోవడం వల్ల. మనకి కొంచెం నీరసం లేకుండా ఎనర్జీగా కొంచెం బూస్టప్ లాగా ఉంటుందన్నమాట. సో నేను కాఫీ, టీలు అలాంటివి తాగను కాబట్టి కొంచెం ఈ విధంగా తీసుకుంటున్నాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోవచ్చు. మార్నింగ్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. సో ఇదైతే ఇంకా తీసుకుందాము, కొంచెం మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ తాగాం కాబట్టి కొంచెం సేపు వరకు పర్వాలేదు. తర్వాత కొంచెం పనులు అయిన తర్వాత ఆకలేస్తుంది కాబట్టి కొంచెం ఇది నేను మిల్క్లో యాడ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను వెయిట్ లాస్ కోసం కాదు కానీ నాకు టేస్ట్ నచ్చి యాక్చువల్గా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే క్లైమేట్ చూసారా, ఈ విధంగా కొంచెం చల్లగా నార్మల్గా ఉందన్నమాట వెదర్ అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే అర్బన్ క్లాబ్లో నేను సోఫా క్లీనింగ్ అనేది పెట్టానండి. సో ముందు లైక్ 2-3 డేస్ నేను బిఫోర్ పెట్టాను అనమాట. సో మనకి వెంటనే రాదు కదా అనేసి. సో బాగుంటుంది అని అనుకున్నాను ఎక్స్పీరియన్స్. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా సోఫా క్లీనింగ్ అనేది నేను పెట్టడం అనేది. ఫస్ట్ ఏంటంటే ఆ డస్ట్ అనేది మొత్తం రిమూవ్ చేసేస్తారు కదండి. మెయిన్ డస్ట్ ఏం కాదు కానీ లైక్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు అటు ఇటు గెంతుతూ ఉంటారు, మట్టి అనేది ఎక్కువ మరకలు పడిపోతూ ఉంటుంది. ఫుడ్ విషయంలో కానీ ఏదైనా గబుక్కుని పడేస్తూ ఉంటారు కదా. సో అందుకని ఆ విధంగా మరకలు ఉండిపోయినాయి అనమాట. సో అది నేను పోతుంది కదా అనేసి పెట్టాను యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇక్కడ ఏంటంటే నేను అనుకున్న క్లీనింగ్ అయితే ఇక్కడ నాకేం కనిపించలేదు. సో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాక్యూమ్తో డస్ట్ అంతా తీస్తారు, తర్వాత ఇక్కడ ఫోమ్ అవి పెట్టి కొంచెం అది రుద్దుతున్నారనమాట. బట్ అవేమీ పోలేదు, మరకలు అవి ఏం పోలేదు. సో అది నేను లాస్ట్లో చూపిస్తాను అనమాట, బిఫోర్కి ఆఫ్టర్కి ఎలా ఉంది ఏంటనేది. సో ఈ విధంగా ఒక 2 టైమ్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేశారు. అండ్ ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు. బట్ నేను మెయిన్ ఆ మరకలు అవి పోతాయి అనేసి నేను పెట్టానండి, ఎందుకంటే నార్మల్ క్లీనింగ్ అంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. సో అందుకనేసి అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఆఫ్టర్ క్లీనింగ్ చూపిస్తున్నానండి. కొంచెం వెట్గా ఉంటుంది కదా, కొద్దిగా ఫ్యాన్ వేసి ఒక 3-4 అవర్స్ అలా వదిలేస్తే ఆరిపోతుంది అనమాట. అండ్ చూసినట్టుగా మరకలు అవి చూసారా, కొంచెం అలాగే ఉండిపోయినాయి అనమాట, పోలేదు. సో మీలో ఎవరికైనా ఇలా జరిగితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అనవసరంగా పెట్టామని అనిపించింది, బట్ ఫస్ట్ టైం కదా తెలియలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లైక్ మనకి పోపుల్ బాక్స్ ఉంటుంది కదండి. సో స్టీల్, నా దగ్గర ప్లాస్టిక్ ఉంది, కొంచెం నెమ్మదిగా ప్లాస్టిక్ని తగ్గించేద్దామని స్టీల్లోకి వచ్చేసాను అనమాట. ఇది స్టీల్ అండ్ మనకి పైన మనకి మూత ఉంటుంది కదా, అది కొంచెం గ్లాస్ వచ్చిందనమాట. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకి లోపల ఏమున్నాయి, ఎంతవరకు క్వాంటిటీ ఉందనేది ఈజీగా తెలుస్తుంది కదా అనేసి ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో పెట్టానండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 300-400 ఆ ప్రైస్కి వచ్చింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం పెద్దది వస్తుంది, సైజ్ పెద్దది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే, చిన్నగా ఉన్న క్వాలిటీ వైజ్ అంతా బాగుందనమాట, గట్టిగానే ఉంది. సో ఇంకా రిటర్న్ ఎందుకులే పెట్టడం అనేసి ఉంచేసాను అనమాట. ఇది వచ్చేసి మీషోలో డెకోర్ పీస్ లాగా తీసుకున్నానండి. లైక్ మనకి ఇండోర్ ప్లాంట్స్ లాగా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది
200-300 ఆ ప్రైస్కి వచ్చింది. మీషోలోనే తీసుకున్నాను. సరే ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దామనేసి తీసుకున్నాను. సో ఈ విధంగా కొంచెం టీవీ యూనిట్ దగ్గర పెడదాము అనేసి, కొంచెం బాగుంటుంది లుక్ వైజ్ అనేసి తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ దాంట్లో చూసినట్టుగానే వచ్చిందనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని నేను అనుకున్నాను. బట్ రేటింగ్స్ బాగుంది, నేను తీసుకున్నాను అనమాట. బాగుంది ఇది. సో నెక్స్ట్ అది క్లీనింగ్ అదంతా 1 అవర్ అలా టైం పట్టిందండి. 1.5 అవర్ అలా పట్టింది. మ్యాక్సిమం 1 అవర్లోనే అయిపోయినట్టుంది. ఇంకా లంచ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వాలని ఫస్ట్ నేను అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత పొన్నగంట ఆకును పప్పు కలిపి పెట్టాను అనమాట. అండ్ మా పాపకు వచ్చేసి బీట్రూట్ రైస్ అలాగే కర్డ్ రైస్ పెట్టాను. పప్పు అది ఇంకా బాక్స్లో ఏంటంటే కొంచెం గట్టిగా అయిపోతుంది అనేసి ఈ విధంగా తనకి బాక్స్లో ఈ విధంగా పెడతాను అనమాట. పప్పు అవి పెట్టాను, రసం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే పెడతాను. ఇంకా బ్యాగ్ అనేది నేను మొత్తం సదిరేసి ఇంకా కర్చీఫ్ అందులో స్పూన్ అలాగే ఇచ్చేసి నేను ఇచ్చేసాను అనమాట స్కూల్ దగ్గర. ఇంక ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఇంకా స్నాక్స్ ఇంకా అడిగితే పిజ్జా చేశాను. బ్రెడ్ పైన కొంచెం అలా సింపుల్గా అయిపోయే విధంగా చేశాను. ఇంకా తర్వాత కొంచెం అలా బయటకు వెళ్దాము అనేసి ఇక్కడ గేమ్స్ అవి ఉంటాయండి పిల్లలు ఆడుకునేవి. సో అక్కడికైతే నేను తీసుకొచ్చాను. కార్డు ఉంటుంది, గేమ్స్ కార్డ్ అనేది. మనం రీఛార్జ్ చేసుకొని మనకి ఇక్కడ స్వైప్ చేసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఏదైతే అది. ఇక్కడ ఏంటంటే సాక్సెస్ అవి కూడా మనకి తెచ్చుకోవాలి, లేదంటే వాళ్ళ దగ్గర అయితే 50 రూపీస్ అనమాట. ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాను, చికెన్ కర్రీ. ఇంకా టైం వచ్చేసి 6-6:30 అలా అయిపోయింది. అయినా చూసారా ఎలా ఉందో, భలే ఉంది కదా, చక్కగా రెడ్ కలర్లో భలే ఉందండి. సో అలా చూస్తూ ఉన్నాము ఇంకా బాల్కనీలో. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత చిన్న పని ఒకటి ఉంటే సరే ఇంకా వెళ్దాము అనేసి, అదేంటంటే లైక్ పిండి ఆడిద్దాము అనేసి వెళ్ళామన్నమాట. ఏంటంటే రాగులు ఉంటాయి కదండి, సో అవి నేను ఆడిస్తానన్నమాట. సో బయట తీసుకునే దానికన్నా అంతకుముందు తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడు కొంచెం మనకి దగ్గరలో ఉంటాయి కదా, సో ఆడించేస్తున్నాను. సో అది ఆడిద్దాం అనేసి వెళ్దాము అనేసి ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. వ్లాగ్స్ చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మన నేననే కాదు, సో నాలాంటి ఛానల్స్ని కొంచెం సపోర్ట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే లైక్ 3 years నుంచి నేను చేస్తున్నానండి. ఇప్పటికి వచ్చి కనీసం కొంచెం గ్రోత్ కూడా లేదనమాట. ఎందుకంటే మన దాంట్లో కంటెంట్ ఉన్నా ఇప్పుడు లైక్ థంబ్నెయిల్లో ఒకటి పెట్టి లోపల ఇంకోటి ఉంటేనే అలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. సో అందుకని కొంచెం మాలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారనేసి అడుగుతున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి నేను పిండి అయితే ఆడించేసానండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో అందుకని ఈ విధంగా ఒక పళ్ళెంలో పేపర్ వేసి కొద్దిగా అలా ఉంచేసాను అనమాట. ఒక 1 kg 2 kgs అలాగా ఆడించేస్తాను. చక్కగా కొద్దిసేపు అయిన తర్వాత హీట్ అది తగ్గిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. తడి అది తగలకుండా కొంచెం టైట్గా మూతడి పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుంది. మ్యాక్సిమం కొంచెం కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా మనకి ఏం పర్వాలేదన్నమాట, పురుగది పట్టకుండా ఉంటుంది. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.